ఈరోజు ఒక ఆటవిక పరిపాలన జరుగుతోంది ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మాటలు ఒకటి చేతలు ఒకటిలాగా ఈరోజు జరుగుతున్నది ఇటువంటి తంతు కనబడుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మొదలుపెట్టినటువంటి లోకేష్ ఆలోచన పోకడల్ని సరిదిద్దకపోగా ఆయన కూడా నేను కూడా ఇంకా ఏం తక్కువ కాదు, ఈ వయసులో కూడా ఏమన్నా చేయగలను, ఏదన్నా మాట్లాడగలను అనేటువంటి ధోరణిలో పోతున్నటువంటి విధానం. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఈ సందర్భం దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఆయన ఆ లడ్డు ప్రసాదాన్ని మీద వచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదైతే మరి ఆ రకంగా దాన్ని ఈరోజు ఒక తప్పించడానికి, తప్పుదోవ పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి ఈరోజు ఈ రకంగా రాంబాబు గారి ఇంటి మీద ఆయన లేనటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఈ రకంగా చేయటం అనేది మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక పరిపాలన, ఆటవిక పరిపాలన అనక తప్పదు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే ఆయన గుడ్ విల్ ఉందో దాన్ని అన్ని పరిస్థితుల్లో డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రంలో, దేశంలో మా మాట మీదే దేశం పరిపాలన సాగుతుందని చెప్పుకోవటమే కానీ ₹1 అక్కడి నుంచి తేలైనటువంటి పరిస్థితుల్లో తన చేతకందాన్ని తనని కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అడ్డంగా దొరికిపోయి ఏదైతే పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది అని ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు మరి సెంట్రల్ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత సిబిఐ సిట్ ఆధ్వర్యంలో మరి వచ్చి ఇక్కడ ఏవి కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పినా కూడా అదే పందాల్లో దబాయించుకుంటూ మాకు ఒక మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా మేము ఏమన్నా చెప్పగలం, ఒప్పించగలం, నప్పించగలం అని చెప్పే విధంగా వెళ్తున్నటువంటి తీరులు గర్హనీయం. తప్పకుండా వీరందరినీ కూడా ఖండించాలి.